హాయ్ అందరికీ. ఈరోజు మనం డిజిపే వెబ్లో జియో లొకేషన్ ఆర్ 20 కిలోమీటర్స్ రేంజ్ అన్నది ఎర్రర్ రావడం జరుగుతుంది. అది మనం ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఈ ప్రాసెస్ 100% వర్క్ అవుతుందండి. అందరూ ఈ వీడియోని చూసి మీ యొక్క ఈ మోడిఫికేషన్ చేసుకుంటే మీ యొక్క బ్రౌజర్లో, నేను వచ్చేసి ఇది ఎడ్జ్ బ్రౌజర్లో చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్గా క్రోమ్ బ్రౌజర్ అలా యూజ్ చేస్తూ ఉంటారు, బట్ క్రోమ్ బ్రౌజర్ అన్నది అవాయిడ్ చేయండి. ఎడ్జ్ బ్రౌజర్లోనే ఈ డిజిపే వెబ్ అన్నది యూజ్ చేయాలి. ఇక్కడ మీరు చూడవచ్చు, నేను ఏజెంట్ అథెంటికేషన్ చేసేటప్పుడు నాకు జియో లొకేషన్ అన్నది ఎర్రర్ రావడం జరిగింది. అండ్ నేను ఇక్కడ మెసేజ్ కింద చూస్తే సేమ్ అది ఆ ఎర్రర్ అన్నది సార్ట్ అవుట్ అవుతలేదు, సేమ్ ప్రాసెస్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూడవచ్చు, నేను ఆఫ్టర్ సమ్ మోడిఫికేషన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, నా లొకేషన్ కానీ, జియో లొకేషన్ కానీ, అథెంటికేషన్ కానీ, 20 కిలోమీటర్ రేంజ్ కానీ అన్నీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. అండ్ ఇప్పుడు నేను బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా చేసి చూపిస్తాను. ఈ జియో లొకేషన్ కానీ 20 కిలోమీటర్స్ రేంజ్ ఎర్రర్ కానీ మనకు ఎందుకు రావడం జరుగుతుందంటే, మన లొకేషన్కి మనం సిఎస్సిలో ఐడి జనరేట్ చేసేటప్పుడు లొకేషన్ ఒక దగ్గర అండ్ మనం వర్క్ చేసే ప్లేస్ వేరే దగ్గర ఉంటే, మన క్రోమ్లో సెట్టింగ్లో వచ్చేసి లొకేషన్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటే ఈ జియో లొకేషన్ కానీ లేకపోతే 20 కిలోమీటర్ రేంజ్ కానీ తీసుకోవడం జరగదు. ఏది క్రోమ్ బ్రౌజర్లో మనకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వల్ల మనకు ఆ లొకేషన్ అనేది ఫ్రీజ్ కాదన్నమాట. దానివల్లనే మనం ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఎడ్జ్ బ్రౌజర్లో సిఎస్సి రిజిస్టర్ మీద లాగిన్ అవ్వాలి. మై అకౌంట్కి వెళ్ళి మన యూజర్ ఐడి అంటే మన సిఎస్సి ఐడి ఉంటుంది కదా, సిఎస్సి ఐడి బయోమెట్రిక్ ద్వారా మై అకౌంట్లో అనేది లాగిన్ అవ్వాలి. ఇక్కడ మల్టిపుల్ డివైస్ డిటెక్టెడ్ అని వస్తుంది. మీ సిస్టమ్కి మల్టిపుల్ ఫింగర్ ప్రింట్ డివైసెస్ ఉంటే అవి డిస్కనెక్ట్ చేసి సింగిల్ డివైస్ కనెక్ట్ చేసి దాని తర్వాత కనెక్ట్ చేయండి. ఇక్కడ నా బయోమెట్రిక్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయింది. సో ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇక్కడ లొకేషన్ మీద క్లిక్ చేశాను. నా లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ నాకు చూపించడం జరిగింది. ఇక్కడ ఇది నా జియో లొకేషన్కి సంబంధించిన లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఇప్పుడు మనం ముందుగా 3 డాట్స్ మీద క్లిక్ చేసి మోర్ టూల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డెవలపర్ టూల్ ఆప్షన్ వస్తుంది. మనం అది Ctrl+Shift+I క్లిక్ చేసినా కానీ మనకు ఈ విధంగా పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం పైన రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత సెట్టింగ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి లొకేషన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ యాడ్ లొకేషన్ పైన క్లిక్ చేసి మనం ఫస్ట్లో వచ్చేసి నేమ్ అనేది ఇచ్చుకోవాలి. నేమ్ అంటే నేను డిజిపే వెబ్ అని టైప్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కాలంలో వచ్చేసి అండ్ మన లాటిట్యూడ్ వచ్చేసి మనం ఇక్కడ మన ప్రొఫైల్లో ఉంది కదా అకౌంట్లో, అది కాపీ పేస్ట్ ఆడ చేసేయాలి సేమ్.
అండ్ లాంగిట్యూడ్ కూడా సేమ్ మన ప్రొఫైల్ నుంచి కాపీ పేస్ట్ చేసుకొని లాంగిట్యూడ్ ప్లేస్లో పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు టైమ్ జోన్, లోకల్ అది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను, మీరు చూడవచ్చు. టైమ్ జోన్ నేను తీసుకున్న షీట్లో టైప్ చేసి పెట్టాను. అండ్ మీరు డిస్క్రిప్షన్లో కూడా టైమ్ జోన్ అండ్ లొకేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు డిస్క్రిప్షన్ నుంచి కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఏషియా స్లాట్ కోల్కతా అనేది టైమ్ జోన్ కింద మనం మెన్షన్ చేయాలి. నేను ఇప్పుడు ఇది కాపీ చేసుకున్నాను. టైమ్ జోన్లో వచ్చేసి ఏషియా/కోల్కతా అనేది పెట్టడం జరిగింది. అండ్ లోకల్లో వచ్చేసి MR/IN అంటే ఇండియా. సేమ్ అది కూడా మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసిన తర్వాత యాడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకు. మనం ఇప్పుడు యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ లొకేషన్ అన్నది, ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అన్నది అప్డేట్ చేయాలి. మీరు చూడవచ్చు నాది యాడ్ అయిపోయింది. ఇక్కడ డిజిపే వెబ్ అనే పేరుతోని నా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అండ్ అలాగే టైమ్ జోన్ కూడా రావడం జరిగింది పోర్టల్లో. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసి మనం రైట్ సైడ్ క్లోజ్ చేసుకోవాలి. మనం యాడ్ అయిపోయిన లొకేషన్ మీదనే వెళ్ళి దాని తర్వాత మనం ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ నేను బ్యాలెన్స్ ఎంక్వైరీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంతకుముందు నాకు జియో ప్రిఫరెన్స్ లొకేషన్ ఎర్రర్ కానీ లేకపోతే 20 కిలోమీటర్ ఎర్రర్ అనేది రావడం జరిగింది. బట్ ఇక్కడ నేను బయోమెట్రిక్ ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ అథెంటికేషన్ అనేది రావడం జరిగింది. అండ్ బ్యాలెన్స్ ఎంక్వైరీలో మీరు ఇక్కడ చూడవచ్చు 20 కిలోమీటర్ రేంజ్ కానీ లేకపోతే జియో లొకేషన్ కానీ అన్నీ యాక్సెప్ట్ అవ్వడం జరిగింది. మీరు చూడవచ్చు బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా మీ ఎడ్జ్ బ్రౌజర్లో ఈ విధంగా లొకేషన్ అనేది యాడ్ చేసుకుంటే డిజిపేకి మనం రిజిస్టర్ అయిన CSC మై అకౌంట్ నుంచి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అవి తీసుకొని టైమ్ జోన్ అవి మెన్షన్ చేసి మనం ఈ విధంగా లొకేషన్ యాడ్ చేసుకుంటే మనం ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు కానీ బయోమెట్రిక్ పెట్టేటప్పుడు కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది రావడం జరగదు. అండ్ ఇది నా CSC ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు CSC సంబంధించింది ఆర్ A to Z ఏదైనా సర్వీసెస్ వచ్చినా కానీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా మీ వెబ్ బ్రౌజర్లో ఇలాంటి ఎర్రర్ రావడం జరిగితే జియో లొకేషన్ ఆర్ 20 కిలోమీటర్ అవే రేంజ్ అనేది రావడం జరిగితే ఈ విధంగా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.